ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యెషయా గ్రంథం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ దినాన ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసు దైవికమైన శక్తితోనూ అధికారముతోనూ ఆయన పనిచేసి ఉన్నాడు. ఆయన ఒక శక్తివంతమైన అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. ప్రజలందరి దృష్టిలో శక్తివంతమైన బోధకుడుగా ఆయన ఉండి ఉన్నారు. ప్రజలు ఆయన గురించి సాక్ష్యమిచ్చి ఉన్నారు. అతని శక్తివంతమైన పనులు, ప్రభు యొక్క స్వస్థత శక్తి మరి యేసులో చాలా బలంగా మనం ఆ యొక్క పత్రికలు అంటే సువార్తలు మనం చదువుతూ ఉన్నప్పుడు చూసి ఉన్నాం. ఆయన నుండి శక్తి బయటకు వచ్చి వారిని స్వస్థత ఇస్తూ ఉండేది. ఆయనలో ఒక అద్భుతమైన శక్తి ప్రభావము ఆయనలో ఉండి ఉన్నది. అంటే ఒక విధంగా చూడాలంటే ఒక శక్తి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప అధికారము కలిగిన వ్యక్తి. ఆయన దయ్యాలను, అపవిత్రాత్మలను అధికారముతో ఆయన వెళ్ళగొడుతూ ఉండేవాడు. అంతేకాదు ఆయన ఆ అధికారము రాజులకు లేకపోతే గొప్ప గొప్ప అధినేతలకు ఉండే గొప్ప అధికారము కలిగిన వ్యక్తిగా ఆయన ఉండి ఉన్నాడు. ఆయన యొక్క శక్తివంతమైన అద్భుతాలు, ఆ సంకేతాలు చేయడం ద్వారా దేవుడు నజరేయుడైన యేసును బహిరంగంగా ఆమోదించి ఉన్నాడు. యేసు శక్తివంతమైన దేవుడని అందరూ కూడా అంటే ఆయనను గూర్చి వారు చెప్పుకుని ఉన్నారు. ఆయన శిలువ మరణము యొక్క ఆ శక్తి కూడా, ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఇంకా అద్భుతమైన శక్తిని ఆయనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన గొప్ప శక్తిని ఆ మృతులలో నుండి లేపి ఆయనలో ఉన్న శక్తిని మనం ఆయన మృత్యుంజయుడి లేచుటలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు సర్వ అధికారము కలిగిన వాడు. ఆయన శక్తివంతుడైన అధికారము కలిగిన యేసు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయనలో ఏ పాలకులకు లేని అధికారం, నాయకులకు లేని అధికారం, ప్రపంచంలోనే అన్ని ఆ రాజ్యాల మీద, అన్ని అధికారుల మీద శక్తివంతమైన అధికారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండి ఉన్నారు. శక్తివంతమైన దేవుడిగా యేసు మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన సర్వ అధికారము కలిగిన సర్వశక్తుడైన యేసు ఆయన ఆది నుంచి ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టిని సృష్టిస్తూ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన శక్తివంతమైన వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక గొప్ప మనం ఏదైనా ఒక కష్టంలో ఉంటే మన ప్రక్కన ఎవరన్నా నిలబడితే మనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఈ పెద్ద పెద్ద వాళ్ళకి పోలీసులు ఉంటారు, మరి అనేటది బ్లాక్ కార్డ్స్ అంటారు, ఇంకా చుట్టూ అనేక మంది సెక్యూరిటీ వారికి ఉంటుంది. వారికి ఒక విధమైన నమ్మకం వారి మీద ఉంటుందో, నాకు సెక్యూరిటీ ఉందలే అన్న ధైర్యం వారికి ఉంటుంది. మరి ఇందిరాగాంధీ గారిని కాల్చింది ఎవరు? సెక్యూరిటీ కదా. కానీ యేసుకు ఏ విధమైన సెక్యూరిటీ అవసరం లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. అన్నీ అంటే సృష్టి మీద, అధికారం మీద, మరి అధికారుల మీద అధికారము కలిగిన వ్యక్తిగా, బలవంతుడైన దేవుడుగా ఆయన ఉండి ఉన్నాడు. ఈ రోజున మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అయ్యో మనం వాళ్ళకంటే శక్తిహీనం, వాళ్ళకంటే మన బలహీనలు, మనమేం చేయగలం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున మీరు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, మీరు బలహీనులు కాదు, బలవంతుడైన యేసు ప్రక్కన మీరు నిలిచి ఉన్నారు. ఆమేన్.
మీ ప్రక్కన బలవంతుడైన యేసు నిలిచి ఉన్నారు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా మీరు భయపడవలసిన పని లేదు. ఏ పరిస్థితిలో కూడా మీ బలహీనతను బట్టి, మీ పరిస్థితులను బట్టి కృంగిపోవలసిన పని లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మీ యొక్క ఆలోచనకర్త అయి ఉన్నాడు. మీకు ఒక బలవంతుడైన దేవుడిగా ఉండి ఉన్నాడు. ఒక మంచి ఆశ్చర్యకరుడుగా ఉండి ఉన్నాడు. మీ దగ్గర ఒక బలవంతుడైన, శక్తిమంతుడైన ఒక అన్నగా ఆయన మీ ప్రక్కన నిలిచి ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు భయపడనవసరం లేదు, దిగుడు పడవలసిన అవసరం లేదు. ఆయన గురించి ఎప్పుడో పలకబడిన మాట, ఆయన బలవంతుడైన వాడు, ఆయన బలవంతుడైన దేవుడు. సో ఈ రోజున అటువంటి గొప్ప బలవంతుడైన వానిని మీ ప్రక్కనే నిలబడి ఉన్నందుకు మీరు ఎంతో ధైర్యంగా ఉండాలి. సో ఆయనకు స్తుతులు చెల్లించుదమ్మా. సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మా యెహోవా పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. నాయనా, నీ కుమారుణ్ణి సర్వ అధికారము కలిగిన వాడిగా నాయనా, మరి అన్ని మిలిటరీస్ మీద, రాజ్యాల మీద, రాజ్య అధికారుల మీద, పోలీస్ స్టేషన్, అన్ని ఏ అధికారము కూడా ఆయన దేని క్రింద లేరు. అన్నీ ప్రభు, అన్నిటికీ పైనున్న అధికారిగా మీరు ఆయన్ని ఉంచి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ రోజున నీ బిడ్డలు ఎవరు ఏ విషయంలో ప్రభువా నాయన బలవంతులం కాదు, మేము బలహీనమని భయపడుతూ ఉన్నారు, అట్టి వారిని మీరు ఒక్కసారి ధైర్యపరిచి, మీరు బలపరిచి, నా తండ్రి బలవంతుడైన యేసు వారి ప్రక్కన ఉన్నాడు అనే ధైర్యం వారికి ఇచ్చి మీరు మహిమ తెచ్చుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. నాయన, నీ యొక్క కార్యాలు వారి పట్ల జరిగించి మీరు మహిమ తెచ్చుకోండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.